తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అన్నప్రసాదంలో జెర్రీ రావడంతో భక్తుడు షాక్ అయ్యాడు. మాధవ నిలయం 2లోని అన్నప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదంలో విష పురుగులు కనిపించడం కలవరపాటుకు గురిచేస్తోంది. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత పెంచామని, రుచికరమైన ఆహారం అందిస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. భక్తులు తినే అన్నప్రసాదంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదని, ఈ ఘటనతో తేలిపోయిందని భక్తులు అంటున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వీకరించే అన్నప్రసాద కేంద్రంలో ఇలా కలుషిత ఆహారం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చిన భక్తుడు మాధవ నిలయం 2లోని అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసేందుకు వెళ్లాడు. అన్నప్రసాదం స్వీకరిస్తుండగా జెర్రీ కనిపించింది. దీంతో భయపడ్డ భక్తుడు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే అక్కడున్న అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జెర్రీని వీడియో తీసి మీడియాకు చూపించాడు. ఈ రోజు ఉదయమే సీఎం చంద్రబాబు వకులమాత వంటశాలను ప్రారంభించారు. తిరుమలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన రోజే శ్రీవారి అన్నప్రసాదంలో విష పురుగు కనిపించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. అన్నాక గుండెగిర వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వేసింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరిని ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చెప్పండి, తిరుమలలో మరో అపచారం చోటు చేసుకోవడం పట్ల భక్తులు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? కవిత, తిరుమలలో ఈరోజు దారుణమైన ఘటన చోటు చేసుకునింది. సోమవారం భక్తులు దర్శనం అనంతరం భక్తులు స్వీకరించే అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేస్తున్న సందర్భంలో జెర్రీ రావడం, అది విషపూరితమైన ఈ జెర్రీ రావడం అనేది భక్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో అక్కడున్న ఆ సిబ్బందికి వెంటనే సమాచారం అందించిన వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నించారు. కాకపోతే ఈ ఘటన అక్కడున్న బాధితుల్ని మరింత బాధ పెట్టింది. దీంతో ఆ జెర్రీ ఏదైతే ఈ పెరుగన్నంలో వచ్చిందో దాన్ని అక్కడే భక్తులు షూట్ చేశారు, తమ కెమెరాల్లో బంధించి. వెలుపలకు వచ్చిన తర్వాత మీడియాకు కూడా దీన్ని అందించడం జరిగింది. ఈ ఘటన మీద మనం పరిస్థితి గమనిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల అన్నప్రసాదం మీద మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నామనేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు కూడా సీఎం చంద్రబాబు ఉదయమే తిరుమలలో వకులమాత వంటశాలను కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం, పటిష్టంగా పనిచేస్తున్నాం, ఉద్యోగస్తులందరూ కూడా భక్తుల పట్ల సేవాభావంతో మెలగాలని కూడా సూచించారు. కాకపోతే అదే రోజు మనం మధ్యాహ్నానికి చూసుకుంటే ఈ ఘటన చోటు చేసుకునింది. తిరుమలలోని మాధవ నిలయంలో అన్నప్రసాద కేంద్రంలో భక్తుడు వరంగల్కి చెందిన చందు అనే భక్తుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంలో మాధవ నిలయం అన్నప్రసాదంలో భోంచేస్తున్న సందర్భంలో పెరుగన్నంలో ఈ జెర్రీ రావడం అనేది అక్కడున్న అధికారులకు సమాచారం ఇచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఆ భక్తుడిని ఎంతగానో బాధించింది. దీని మీద ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో దీని మీద సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయమన్నారు. టీటీడీ అధికారులు మాత్రం ఇప్పటికైతే దీని మీద స్పందించలేదు. కానీ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత పెంచాము, మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నా అని చెప్తున్న టీటీడీ మరి దీనికి ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కవిత. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.